దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ఆరాధన ప్రార్థనలు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి నేటి దినమున ఉదయకాల ప్రార్థన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచన ప్రారంభము. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జంబు రసము పోయేందురు. నీవైతే ఇది వరకు నువ్వు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మన జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయతకు ఏ రీతిగా ఉన్నదో, ఏంటి ఆశీర్వాదములతో నింపబడి మనము జీవిస్తున్నామో ఆ స్థితిని మనం ఒకసారి మనము పరీక్షించుకొని మన ఆత్మీయతను బలపరుచుకుందాం. చదవబడినటువంటి వాక్యములో ఆ వ్యక్తులు మాట్లాడుతున్న మాటను మనం ఈ రీతిగా చూస్తున్నాం. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నా. దేవుని యొక్క విశ్వాస్యతలో, నీతిలో, భక్తి తత్పరతతో జీవిస్తున్న ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏమంటే, సర్వ సమృద్ధిని కుటుంబంలో దేవుడిస్తాడు. సర్వ సమృద్ధితో కూడిన ఆశీర్వాదకరమైన స్థితులను దేవుడు నీకిస్తాడు. అట్టి కృప ప్రతి ఒక్క బిడ్డ యొక్క విశ్వాస యొక్క జీవితములు స్థిరపరచబడి అనుగ్రహించబడిను గాక. ఆయన మాట్లాడుతున్న మాటలో ఉన్న ఒక సత్యాన్ని మనమందరము భద్రపరచుకోవాలి. లోకానికైతే అక్కడ లోపం ఉన్నది, ఆ కుటుంబానికైతే అక్కడ లోపం ఉన్నది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఆందోళనతో ఉన్నవి. అయితే ఆ కుటుంబము దేవుని యొక్క విశ్వాసంలో సిద్ధపరచబడినటువంటి కుటుంబము. అంత మాత్రమే కాకుండా దేవుని తన కుటుంబానికి ఆశీర్వదించబడినటువంటి దేవుని యొక్క హస్తము ఆ కుటుంబంలో ఉన్నది. దేవుని నీవు ఆహ్వానించుకున్నప్పుడు, దేవుని నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి నీవు ఆహ్వానించుకున్నప్పుడు సర్వ సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ విధమైనటువంటి నీ జీవితంలో కుళ్ళినటువంటి పరిస్థితులు ఉండవు, చెడిపోయిన పరిస్థితులు ఉండవు, విరోధకరమైన పరిస్థితులు ఉండవు, శ్రమలతో కూడిన పరిస్థితులు ఉండవు. ఆశ్చర్యకరమైన దినములే నీకు దేవుడు అనుగ్రహిస్తాడని ఈ దినమున ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి శిష్యులుగా చెప్పబడుతున్నటువంటి వారికి కూడా ఒక శక్తివంతమైన దేవుని స్థితి ఆ ప్రాంతంలో వారు చూశారు. వారు చూచినటువంటి క్రియ మనందరికీ తెలిసినదే. నీరు ద్రాక్షారసముగా మార్చబడుట.
కొద్ది క్షణాల క్రితం నీరు ఉన్నది. ఆ నీరు కొన్ని క్షణముల తరువాత ద్రాక్షారసము, క్రొత్త ద్రాక్షారసముగా మార్చబడినది. మానవుని యొక్క ఆలోచనకు అందనటువంటి జ్ఞానము ఇందులో ఉన్నది. మానవునికి అందనటువంటి ఆలోచన ఈ క్రియలో ఉన్నది. అది దైవ జ్ఞానం అయి ఉంటున్నది, అది దైవ శక్తి అయి ఉంటున్నది, దేవుని యొక్క క్రియ అయి ఉంటున్నది. మానవునికి అసాధ్యమైనది. ఆ క్రియలు నీ జీవితంలో కూడా జరిగించబడాలని దేవుని యొక్క ఆశ. అందుకనే ఆయనను ఆహ్వానించుకోమంటున్నాడు. ఆయనను నీ కుటుంబంలోనికి ఆహ్వానించుకోమంటున్నాడు. ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించుకోమంటున్నాడు. ఆయన నీతో ఉండటానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే he needs something else. చూడండి, యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. సూచక క్రియను చేశారు. ఆ సూచక క్రియ ద్వారా దేవుని మహిమ బయలుపరచబడిందని వాక్యం సెలవిస్తున్నది. అప్పుడు జరిగిన స్థితి ఏమిటంటే, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. విశ్వాసము శిష్యులలో మొదలైంది. అయితే ఆ విశ్వాసానికి ముందు ఆ నీరు పోసిన వ్యక్తులలో ఉన్నటువంటి విశ్వాసత ఒక నూతనమైన అనుభవంతో కూడిన స్థితిని ఆ ప్రాంతంలో జరిగిందని మనం చూస్తున్నాం. విశ్వాసము ప్రధానమైనది. ఆ విశ్వాసము ఎలాగుండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడంటే, 1 కొరింథీ 2:4 ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటని. మీ విశ్వాసము అంటే మన విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దిశై. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, విశ్వాసాన్ని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. విశ్వాసం అందరికీ ఉంటుంది, అన్యులకు కూడా విశ్వాసం ఉంటుంది, మనకి విశ్వాసం ఉంటుంది. నీ విశ్వాసానికి నీకు తెలియనటువంటి దేవుని ఎరుగినటువంటి అన్యులకు ఉన్నటువంటి విశ్వాసానికి ఎంతో తేడా ఉన్నదని గ్రహించాలి. అయితే నీ విశ్వాసములో ఈ విధమైన పరిస్థితి ఉన్నదా లేదని దేవుడు ఈ దినాన్ని అడుగుతున్నాడు. దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలేను. నీవు ఎప్పుడైతే దేవుని యందు భక్తి తత్పరతతో కూడినటువంటి స్థితిలోనికి వస్తున్నావో, ఆయన మాట్లాడుతున్నాడు. మన యొక్క జ్ఞానం అట దేవుని శక్తిని ఆధారము చేసుకునే విశ్వాసం ఉండాలట. దేవుని శక్తి ఆ విశ్వాసములో ప్రభావితమయ్యి మిళితమయ్యి నీ కొరకు ఒక శక్తివంతమైన క్రియను జరిగించడానికి సిద్ధముగా ఉంటుందని నీవు గమనించాలి. మీకా భక్తుడు ఒక సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. మీకాలో ఉన్నటువంటి సత్యాన్ని ఒక పర్యాయం చదువుకుంటూ వస్తున్నా. మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనమును చదువుకుంటూ వస్తున్నా. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశముతో బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. తమ పాపమును కనుపరచుటకై. నువ్వెప్పుడైతే దేవుని శక్తిని కలిగి ఉండే విశ్వాసములో ఉంటావో, నీలో ఉన్న పాపాన్ని ఇమ్మీడియట్ గా ఇట్ షోస్ లైక్ దిస్. నీ విశ్వాసానికి
దేవుని యొక్క శక్తికి పాపము ఆ ప్రాంతంలో జీవించదు. పాపము ఆ ప్రాంతం నుంచి వెడలిపోతుందని గమనించాలి. పాపముకి నీతికి ఏ మాత్రము సంబంధం లేదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన మాట, యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశించి నీకు నీవుగా తీర్పు తీర్చుకునే శక్తి, ధైర్యము నీలోనికి వస్తుంది. ఎప్పుడైతే నీ విశ్వాసము ఏ జ్ఞానంతో ఉండాలంటే దైవ జ్ఞానముతో కూడిన విశ్వాసం ఉండాలి. అందుకనే ఈయన మాట్లాడుతున్న మాటని మనుష్యుల జ్ఞానము కాదు, మనుషుల జ్ఞానముని మీరు ఆధారము చేసుకునొద్దు. దేవుని శక్తికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకోవాలి. ఆ జ్ఞానముతోనే నీవు ఉన్నప్పుడు దేవునికి నీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆత్మావేశంతో నీవు నిన్నుగా విమర్శించే స్థితిలోనికి వెళ్తావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్ప్రాంతములనే వినియోగించుతుంది. దేవుని శక్తి పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు. ఆయన స్వార్థీకరణలో ఈ విధమైనటువంటి భావములు లేకుండా ఏ విధమైనటువంటి జ్ఞానయుక్తమైన మాటలతో కాదు, దేవుని యొక్క యుక్తమైనటువంటి తీయని మాటలు కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఆయన తీయగా మాట్లాడే భాషతో మాట్లాడే స్వార్థీకరణ ఉంటది. అది కాదు. ఏమేమి ఉండాలంటున్నాడు ఆయన మాట్లాడిన మాటలలో? చూడండి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములు. ఒకవేళ స్వార్థీకరణ జరుగుతూ ఉందంటే అందులో యూ షుడ్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిట్. నీవు ఆ యొక్క పరిశుద్ధాత్మకు సంబంధించిన శక్తివంతమైన భావోద్రేకాలతో కూడిన ఆత్మవాక్యమనే బోధించాలి. దృష్టాంతములలో కూడా దేవుని శక్తిని కనపరచాలి. అవి లేకుండా దేవాతి దేవుని యొక్క విశ్వాస్యత దేవునికి జ్ఞానములకు సంబంధించినది కాదు అని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను. చాలా జాగ్రత్తగా ఉన్నారు మనం విశ్వాసులమైన మనం. అంతరంగ పురుషుడు, ఇన్నర్ మ్యాన్, ఆత్మదేవుడు, ఆయన చెప్తున్న మాటని నీ యందు కలగబడి ఆ యొక్క మనస్సాక్షి దేవుని యొక్క ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. దేవుని యొక్క ఆత్మ వలన బలపరచబడాలి నీ విశ్వాసము. దేవుని శక్తితో నీవు బలపరచబడాలి. ఆ పిదప క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లు మన హృదయాల్లో క్రీస్తు ప్రభులు వారు నివసించాలి. దేవుని శక్తి, దేవుని జ్ఞానము, క్రీస్తు ప్రభులు వారు నీతో నీ హృదయంలో నివసించే విశ్వాస్యత నీలో ఉండాలి. ఇవి 3 ఫ్యాక్టర్స్ ప్రతి విశ్వాసకి కలిగి ఉండాలని, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తమన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్టుగా. విశ్వాసము
దేవుని యొక్క సంపూర్ణత, ఆయన స్వారూప్యాన్ని చూపించేదిగా, దేవుని యొక్క శక్తిని చూపించేదిగా ఉండాలి మన విశ్వాసాలు. మామూలు రొటీన్ అందరికీ ఉంటుంది, అలా కాదు. నీకు నాకు అలా ఉండకూడదని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రేమయందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. అంతే. ఇఫ్ యు డూ హ్యావ్ కమ్ ఇన్ టు ది ఫోల్డ్స్ ఆఫ్ జీసస్, అంతే చెప్తాడు. లోతు ఎత్తు పొడవు వెడల్పు అనగా ఇక ఏ మాత్రం కూడా దాంట్లో నీకు లోటు లేనటువంటి శక్తిని దేవుడు నీకు దాయి చేస్తున్నాడని నీవు గ్రహించాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు యెషయా భక్తుల ద్వారా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 65వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఇలాగ తెలియజేస్తున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్షగలలో ద్రాక్షరసము కనబడుచున్నప్పుడు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకమని చెప్పుదురు కదా. నా సేవకులందరూ నేను నశింపజేయకూడనట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. దీవెన, ఆశీర్వాదము, క్రొత్త ద్రాక్షారసము, మంచి ద్రాక్షారసము యేసుక్రీస్తు సాదృశ్యముగా ఉంటున్నాయి. దీవెనలతో నింపబడిన జీవితాలు దేవుడు ఇవ్వటానికి భూలోకానికి వచ్చారు. ఆయన నిష్కలకమైన రక్తమును ప్రోక్షించి శిలువ మానుపై శరీరమునకు గాయములు తగలబడి కోయబడి ఆ గాయముల ద్వారా స్వస్థతను అనుగ్రహించి నిన్ను ఆయన నిత్యజీవమునకు వారసులు చేయటానికి ఆయన క్రొత్త ద్రాక్షారసముగా భూలోకానికి వచ్చారు. అట్టి దీవెనతో కూడిన దేవుని నీవు కలిగి ఉంటావని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 12:25లో ఒక ఆత్మ సత్యాన్ని చదువుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ గనుక కలిగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఎందుకు ఆశీర్వాదాలకి దీవులకి ఈ మాటని దేవుడు జోడిస్తున్నాడు. మన శరీర భాగాలు చిన్నవున్నాయి, పెద్దవున్నాయి. అయితే దేవుడు ఆయా అవయాల ప్రత్యేకతను మనకు కనపడేదాన్ని కాకుండా ప్రతి అవయానికి తన యొక్క స్థానమును మించినటువంటి స్థానాన్ని, స్థితిని ఇచ్చాడని చెప్తున్నాడు. నీకును దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీవు అతి చిన్నవాడు అయినా కూడాను, ఏమి కానివాడు అయినా కూడాను, తృణీకరించబడిన వాడివైనా కూడాను, జ్ఞానహీనుడని చెప్పబడుతున్నా కూడాను, బలహీనుడు అని చెప్పబడుతున్నా కూడాను, ఆయన అంటున్న మాట, దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చున్నాడు. సంఘములు శరీర అవయవాలుగా ఉంటాం మనం అందరం. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన అమర్చి మనకు ఆశీర్వాదాలు ఇచ్చాడని ప్రతి విశ్వాసి సంఘాన్ని గురించి గుర్తుంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మనము జీవిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. ఆయన యొక్క ఆత్మ చేత నీ విశ్వాసము స్థిరపరచబడి కార్యములు జరుగుతాయని గ్రహించాలి. ఈ లోకములో ఉన్నటువంటి శక్తి, నీ లోకములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నువ్వేదో అనుకుంటున్నావేమో, అవన్నీ కూడాను శూన్యము. అవన్నీ కూడాను శూన్యము. అవి ఎందుకు పనికిరావు.
అందుకనే చెప్తున్నాడు, శక్తి చేత బలము చేత కాక నా ఆత్మ చేతనే అది జరుగును. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మహాకృపను మనము కలిగి ఉంటుండగా ఆయన అంటున్నాడు, చూడండి అక్కడి, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని కేకలు వేయగా అతడు పైరాయి తీసి కొని పెట్టించాడు. ఆ విశ్వాసములో ఆత్మశక్తి ఉన్నది, దైవశక్తి ఉన్నది. ఆ యొక్క టెంపుల్ ని కట్టడానికి వారు చేస్తున్న క్రియలో ఏమి జరుగుతుందంటే కృప. కృప నీ జీవితంలో కూడా, ఈ లోకంలో నీవు అనే జ్ఞానం చొప్పున చేసే పనులు ఏ మాత్రము కూడాను పనికి రావు. ఆయన కృప కావాలి, ఆయన కృప కావాలి. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. శక్తిలో విశ్వాసం ఉన్నది, జ్ఞానం, దేవుని జ్ఞానం ఉన్నది, విశ్వాసం ఉన్నది, సంపూర్ణత ఉన్నది, ఆత్మదేవుడు ఉన్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి క్రియ ఏమిటంటే ఆయన యొక్క కృప జరగాలి. ఆ కృపనే నీ కుటుంబంలో, నా కుటుంబంలో జరిగి ఆశీర్వదకరంగా మార్చే దేవుడని నీవు నేను గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తిని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఎప్పుడైతే నీ విశ్వాసము దేవుని శక్తితో ఆధారపడి ఉంటుందో పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉండి కార్యాలు చేస్తాడని, పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తాడని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా అపొస్తలుల కార్యములో ఉన్న మరి యొక్క ఆత్మశక్తిని, దేవుని శక్తిని గురించి చూస్తాం. అపొస్తలుల కార్యములు 1:8 వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. ఏమొస్తే అంట దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఆ విశ్వాసములోనే స్థిరపరచబడి ఉన్నది. దాన్ని మనం పొందేదానికి, విశ్వాసానికి దేవుని శక్తి సిద్ధపరచబడి ఉండాలని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అట్టి విశ్వాసతను నీవు నేను కలిగి ఉండి ఆశీర్వాదములకు వారసులవ్వాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తివంతమైన మాటని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆత్మదేవుని యొక్క ఒక క్రియను మనము చూస్తూ వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. 3:16లో ఉన్న మాటని ఈ రీతిగా చదువుకున్నాం. కృపా ప్రేమయందు ఏర్పడి స్థిరపడి. దీనికి తోడుగా ఇఫ్ యు డూ లాకింగ్ లవ్ ఆఫ్ గాడ్, నీలో ఆ విశ్వాసత లేకపోతే ఏ మాత్రము కూడాను క్రియలు జరగవు. యాకోబు భక్తుడు 3:13లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు 3:13లో ఈ సత్యాన్ని ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. విశ్వాసము, దేవుని జ్ఞానము, దేవుని ఆత్మ ఆ రీతిగా ప్రతి విశ్వాసంలో స్థిరపరచబడి ఆశీర్వాదకరముగా మార్చబడి జీవిస్తుండగా ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. మన ఆత్మీయత ఎలాగుండాలంటే సాత్వికతముతో కూడిన యోగ్యమైనటువంటి ప్రవర్తన. నీ విశ్వాసము ద్వారా అనేక మందికి దేవుని మహిమను కనపరచాలని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు.
ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మనము జీవించాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 2 తిమోతి 1:7 ఒక సత్యాన్ని చదువుతూ వస్తున్నాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు, విశ్వాసులకి శక్తియు ప్రేమయు అనుగ్రహించాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆ రీతిగా మన యొక్క విశ్వాస్యతలు, దేవుని జ్ఞానము, దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని యొక్క ప్రభావితమైన సంపూర్ణత కలిగిన జీవితాలు కలిగి ఉండాలి. అందులో ప్రేమ, సాత్వికత్వము, ఆయనను కనిపించే జీవితం మనకున్నప్పుడు ఆ ద్రాక్షారసము నూతనమైనదిగాను మంచిదిగాను ఎప్పుడు మనుషులకు నీవు నూతనమైన వాడిగా కనపడే వాడిగా ఉంటావు. నీ కుటుంబంలో లోట్లు లేకుండా ఆశీర్వాదాలు, దీవులతో నింపబడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృపలో భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు, ఆత్మ కార్యములు జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. విశ్వాసములో మీ జ్ఞానం అవసరమై ఉన్నది నాయనా. విశ్వాసములో మీ ఆత్మశక్తి అవసరమై ఉన్నది నాయనా. విశ్వాసములో మీ యొక్క సంపూర్ణత అవసరమై ఉన్నది నాయనా. విశ్వాసములో మీ కృప ఎంతగానో అవసరమై ఉన్నది నాయనా. అది పొందడానికి నైనా మాతో మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు మమ్మల్ని వీడని దేవుడుగా మా నీతిని, మా విశ్వాసతను, మా భక్తి తత్పరతను స్థిరపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నానైనా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయినా. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు అయినా మీరు అనుగ్రహించిన సాత్వికత్వంతో కూడిన ప్రేమాభిమానములు స్థిరపరిచి శాంతి సమాధానములతో నింపబడిన గాక. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడిన గాక. అయినా మీరు మాకు దేవుడు అని ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు. కుటుంబంలో ఉన్న వేదనను మీరు తొలగిస్తున్నందుకు స్తోత్రాలు. అయినా ఈ లోకంలో లోక జ్ఞానము చొప్పున మేము జీవించని వారము కదా తండ్రి. ఈ జ్ఞానము చొప్పున జీవించే వారము కదా నాయనా. ఏ ఆటంకములైతే, ఏ శోధనలైతే, ఏ లోకైతే ఆ దినమును చూశారో వారిలో విశ్వాసము, దేవుని శక్తి కనపరచబడినది. అతి శక్తివంతమైన కుటుంబాల్లో జరుగుతున్నటువంటి క్రియలు యేసు నామములో విడుదల చేసి స్వస్థులు కాబడును గాక. కృప, సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములే కుటుంబంలో జరిగించబడును గాక. మీరు నా దేవుడని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు కూడా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మహాదేవుడవు నాయన. మీరు మహాదేవుడవు నాయన. ఆత్మ కార్యములు జరిగించే దేవుడవు నాయన. ఆత్మశక్తిని దాయిచేసిన దేవుడవు నాయన. మీరు మహాదేవుడిగా ఉండి కృపలో భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపజేస్తున్న విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు. అయినా మీరు శక్తివంతమైన కార్యములు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యవనస్తులకు నాయన మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, విద్యను బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి స్తోత్రాలు. ఆత్మ కార్యములు జరిగించి మీరే మహిమ పరచబడను గాక. కృపలు భద్రపరచబడను గాక. శక్తివంతము కాబడును గాక. నూతనమైన అనుభవాలతో నింపబడను గాక. కృపా సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములు జరిగించబడను గాక. మీరు మహాదేవుడవు, మీరు మహాదేవుడవు నాయన. అట్టి దేవుని నేను కలిగి ఉన్నాను స్వామి. అట్టి దేవుని కృపనే నేను కలిగి ఉన్నాను నాయన.
ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్కరంగా మార్చి గర్భఫలములు అనుగ్రహించబడను గాక, వివాహములు జరిగించబడను గాక, అదే ఉద్యోగములు అనుగ్రహించబడను గాక, యోచిస్తున్న ప్రతి పరిస్థితి స్థిరపరచబడను గాక. ఏ రీతిగా మీరు మంచి ద్రాక్షారసం నా కుటుంబంలో ఉంచారు, యేసును కలిగినటువంటి యోగ్యత బిడ్డలకు దయచేసినందుకు స్తోత్రాలు. ఆశీర్వదకరమైన దినముల వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వృద్ధులకు మీరు ఇచ్చిన ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితమును బట్టి స్తోత్రాలు. వృద్ధులకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారి వారి బిడ్డలయ ప్రాంతాల్లో ఉన్నారు స్వామి. అయినా అమెరికా దేశం, కువైట్, మస్కట్, ఇంగ్లాండ్, నేను అదే రీతిగా నేను ఆస్ట్రేలియా, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, నేను అదే రీతిగా నేను యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లో ఉన్నారు. అయినా కృప చూపండి, వారికి ఉద్యోగాలు దాయిచ్చేయండి, వారికి ఆదరణ దాయిచ్చేయండి. అయినా మీ కృపలో భద్రపరచండి. మీరు ఇస్తారు, మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. క్షేమ సమాచారాన్ని నా బిడ్డలకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు ఉన్నారు, ఆశీర్వదకరంగా మార్చబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచ్చేయబడిన గాక. ఆత్మదేవా, మీరు గొప్ప కార్యములు జరిగించే దేవుడవు నాయనా, నూతనమైన అనుభవాలతో నింపే దేవుడవు నాయనా. మీరు అనుగ్రహించిన కృపకు అనేక వేల 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 కృతజ్ఞతలు వందనములు చెల్లించుకుంటున్నాను. మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడను గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడను గాక. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపబడను గాక. మహోన్నతుని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడను గాక. సంఘాన్ని, సంఘ బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చబడను గాక. నైనా ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనలో పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నందుకు స్తోత్రాలు. అన్ని కంచెలు, సంఘము చుట్టూ, ఇంటి చుట్టూ, ప్రేయర్ హాల్ చుట్టూ ఉంచినందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచెలు ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రులు. ఆయన ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. నైనా మీ కృప చూపండి నాయనా. నైనా పట్టణమును, రాష్ట్రమును, దేశమును, విశ్వమును ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ఆధారభూతమైన దేవుని ప్రార్థిస్తున్నాను. నీ శక్తి స్థిరపరచబడి, కృపలు భద్రపరచబడను గాక. ఆయన అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకములు దయచేసి పరిపాలన సౌలభ్యం అనుగ్రహించబడను గాక. శక్తివంతమైన స్థితిగతులే కృపలు భద్రపరచబడను గాక. మహోన్నతుని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడను గాక. అయినా ఆదివారం జరుగుతున్న ఆరాధన ఆశీర్వదించండి. మంగళవారము, గురువారము, శనివారము ఆన్లైన్ ద్వారా నైనా పరిశుద్ధాత్మతో కూడిన వాక్యము బోధించుకొని మాకు మేముగా సిద్ధపరచుకొని స్థిరపరచడానికి మీరు అనుగ్రహించిన ప్రతి ఒక్క సాధనాన్ని మీ వశంలో ఉంచుకున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకొచ్చు. ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తెగ కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును, చెడుపట్ల వారికి మరి ప్రత్యేకించి ఇదిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి కృపల్లో భద్రపరిచిన దేవుడు, ఆత్మ కార్యములే జరిగించిన దేవుడు, నీతియుక్తమైన స్థితిని స్థిరపరిచిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి ప్రతి ఆరాధన క్రమముని ఆత్మతో నింపి ఆశీర్వదకరంగా మార్చిన దేవుడు సదా తోడయింది. వారి వారి ఆర్థిక పరిస్థితులను, ఉద్యోగములందును, వ్యవసాయములందును, చేతి పనులందును కృపలో భద్రపరచబడును గాక. ఆమేన్. ఆమేన్. Amen. Hallelujah. Hallelujah. Power of the Lord is working on you. Power of the Lord is working on you. Christ Randu. Remanetwan Sangama. Have a blessed day. Have a blessed day. Have a blessed day. God bless you all. God bless you.